హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. ఓకే అండి, ఈరోజు వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ రైస్, పులావ్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. సో నేనైతే వెజ్ పులావ్ ప్రిపేర్ చేశాను. సో వెజ్ పులావ్ కాంబినేషన్లో ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అలాగే ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. సో చికెన్లో కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం పిండుకొని నీట్గా 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కారం, పసుపు అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా ప్రతి పీస్కి పట్టేలాగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి పడితే మనం కర్రీ తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నీట్గా మసాజ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 to 2 మినిట్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. సో 1 అవర్ నేను మ్యారినేట్ చేసుకున్నాను. సో 1 అవర్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. సో నేను 150 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను. మేబీ 400 గ్రామ్స్ ఉండొచ్చు, 350 to 400 గ్రామ్స్ ఉంటాయి. సో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని మాడిపోకుండా ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కుక్ అయినాయి కదండి, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుందాము. చికెన్ వేసుకుని మొత్తం ఆనియన్ పీసెస్ అంతా ఈ చికెన్కి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ కదండి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పీస్ కూడా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టకూడదు. 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. సో ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుందాం. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు ఏదైతే వాటర్ రిలీజ్ అవుతుంది కదండి చికెన్లోంచి, మనకి ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయిన వాటర్తోనే ఆల్మోస్ట్ మనం ఈ కర్రీ అంతా కుక్ చేసుకుంటాం. నేనైతే ఆల్మోస్ట్ ఇదే వాటర్తో కుక్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ మసాలా వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో చూసారు కదా, వాటర్ రిలీజ్ అయింది. వాటర్లో చక్కగా చికెన్ కూడా కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని అడుగు మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కారం, నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ కారం అలాగే చిన్న స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సరిపోతుందండి. కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇప్పుడు కారం, ఉప్పు వేసిన తర్వాత కర్రీ మిక్స్ చేసుకుందాం. కారం వేసిన తర్వాత కర్రీ మాడిపోకుండా అడుగు పట్టకుండా ఫ్లేమ్ కొంచెం లోలో అడ్జస్ట్ చేసుకుని కర్రీ అంతా కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే తర్వాత సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోతుంది. సో మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుని చెక్ చేసుకుంటూ కర్రీ కుక్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పటి వరకు కర్రీలో రిలీజ్ అయిన వాటర్తోనే కుక్ అవుతూ ఉంది కదండి. సో ఇప్పుడు కారం వేసుకున్నాము. సో అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాసు, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ కుక్ చేసుకుందాం. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, గ్రేవీగా ఉంటుంది కర్రీ. సో కుక్ అవుతుందండి. అలాగే నేను కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 5 లవంగాలు, 3 యాలకులు, అలాగే 2 జీడిపప్పులు, ఒక 2-3 జీడిపప్పులు తీసుకున్నాను, 2-3 జీడిపప్పులు తీసుకున్నానండి. అలాగే 2 బాదం పప్పులు తీసుకున్నాను, కొద్దిగా గసగసాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకుని పౌడర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను.
సో కర్రీ కుక్ అవుతుంది కదండి, కొద్దిగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుని రెడీగా పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో కొంచెం గ్రేవీ యాడ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వాడతాము, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము. సో అంతకంటే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కుక్ చేసుకుంటే గ్రేవీ కొంచెం బాగుంటుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిందండి, ఒక 10 to 12 మినిట్స్ అవుతుంది మనం కారం వేసిన తర్వాత. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను కదా, గ్రేవీ స్ట్రక్చర్ కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో 2-3 మినిట్స్ కుక్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ డన్ అండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీ స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి మనం వేసుకోవచ్చు. సో కరివేపాకు వేసాం కదండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, కర్రీ కూడా స్ట్రక్చర్ చాలా బాగుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. రోటీస్లో కానీ, అలాగే వైట్ రైస్లో కానీ, పులావ్లో కానీ, ఎనీ ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, లేదంటే పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి, సో ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి, కర్రీ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కర్రీ ఒకవేళ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.